హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ G5లో స్ట్రీమింగ్ అవుతున్న కీర్తి సురేష్ మూవీ రఘుతాత. ఈ మూవీ ఎలా ఉంది అని తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. ఈ మూవీ స్టోరీ విషయానికి వెళ్తే మద్రాస్ సెంట్రల్ బ్యాంకులో కలై పాండియన్ ఉద్యోగం చేస్తూ ఉంటుంది. కలై పాండియన్కి పెళ్లి చేసుకోకూడదని ఒక నిర్ణయం అయితే తీసుకుంటుంది. అదే సమయంలో తన తాత రఘోత్తమన్కి క్యాన్సర్ వ్యాధి ఉందని తెలుస్తుంది. చనిపోయేలోపు కలైకి పెళ్లి చేయాలని రఘుతాత అనుకుంటూ ఉంటాడు. కలై తమిళ్ సెల్వన్తో పెళ్లికి రెడీ అవుతుంది. ఇష్టం లేకపోయినా నిశ్చితార్థం తర్వాత తమిళ్ సెల్వన్ ప్రవర్తన తెలుసుకుంటుంది కలై. ఇక పెళ్లిని క్యాన్సిల్ చేద్దామని అనుకుంటుంది. ఒక ప్లాన్ అయితే వేస్తుంది. అందులో భాగంగా హిందీ పరీక్ష రాయడానికి రెడీ కూడా అవుతుంది. హిందీ పరీక్షకి కలై పెళ్లికి సంబంధం ఏంటి, అసలు రఘుతాత ఏం చేశాడు, తమిళ్ సెల్వన్ గురించి కలై తెలుసుకున్న నిజమేంటి, ఇలాంటివన్నీ తెలియాలి అంటే ఖచ్చితంగా మూవీ అయితే చూడాల్సిందే. మూవీ ఎలా ఉంది అనే విషయానికి వస్తే 2 hours రన్ టైంతో రిలీజ్ అయిన ఈ స్టోరీ ఫస్ట్ హాఫ్ చూడగానే ఇక అయిపోయిందిరా సినిమా అనిపించేంత ల్యాగ్ అనిపిస్తుంది. కానీ అసలు కథ అరగంట తర్వాత మొదలవుతుంది. అలా ఎంగేజింగ్గా స్క్రీన్ ప్లే కామెడీతో స్టోరీ సాగుతుంది. మొదట రవీంద్ర విజయ్ని కీర్తి సురేష్ని చూసి ఈయనంటే ఆమె పక్కన అనుకుంటారంతా. కానీ సినిమా చూస్తుంటే ఈ రోల్కి ఇతనే కరెక్ట్ అని మనకి అనిపిస్తూ ఉంటుంది. అంతలా ఆ పాత్ర ఆడియన్స్కి కనెక్ట్ అయితే అవుతుంది. ఓ అమ్మాయి గురించి కాస్త లిబర్టీ తీసుకుని కథని రాశారేమో అనే ఫీలింగ్ అయితే మనకి కలుగుతూ ఉంటుంది. ఇది మలయాళం ఫ్లేవర్గా అనిపిస్తూ ఉంటుంది. సెకండ్ హాఫ్ సినిమాకి హైలైట్గా నిలిచింది. ఎగ్జామ్లో కాపీ కొట్టే సీను, ఆ పెన్ను గురించి జరిగే డిస్కషన్ బాగుంటుంది. మొదటి సగం చూసి వదిలేస్తే ఓ మంచి కథను మిస్ అవ్వం అనే ఫీలింగ్ మనకి కలుగుతుంటుంది. అడల్ట్ సీన్స్ అయితే ఎక్కడా లేవు. ఫ్యామిలీతో ఈజీగా అయితే చూడొచ్చు. 1970లో బ్యాక్ డ్రాప్ని కళ్ళకు కట్టినట్టయితే ఈ మూవీలో చూపించడం జరిగింది. యామిని యజ్ఞమూర్తి సినిమాటోగ్రఫీ ప్లస్ అయింది మూవీకి. టిఎస్ సురేష్ ఎడిటింగ్ నీట్గా అయితే ఉంది. సేన్ రోల్డన్ సంగీతం కూడా బాగా అదిరిపోయింది. పాటలు తమిళ్లో బాగున్న, తెలుగులో అయితే అంత వర్కౌట్ అవ్వలేదు. ఇంకా కలైగా కీర్తి సురేష్, తమిళ్ సెల్వన్గా రవీంద్ర విజయ్ బాగా చేశారు. రఘుతాతగా ఎంఎస్ భాస్కర్ బాగానే ఆకట్టుకున్నాడు. మిగతా వారు కూడా తమ పాత్రకు న్యాయం చేశారు. ఫ్యామిలీతో కలిసి చూసే కామెడీ ఎంటర్టైన్మెంట్, యావరేజ్ ఫస్ట్ హాఫ్ అండ్ ఎంగేజింగ్ సెకండ్ హాఫ్. సో ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అంతటే 5 out of 2.8 రేటింగ్. సో ఇది నా అభిప్రాయం మాత్రమే. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.